గడిచిన జన్మ ప్రతినిధులుగా చెల్లించుతున్నాం. ప్రత్యేక జన్మకు ప్రభా మా నిమిత్తం ఏర్పాటు చేసిన దినం ఈ దినం ముందు ఎవరైతే నన్ను చేయకుండా నేను ఈ రోజు ఎంచుకున్న ఉద్దేశం ఏంటంటే ఆయన తిరిగి వచ్చేవారు. Until he comes. ఆయన తిరిగి వచ్చేవారు. Okay. According to Adventistic Lord's Supper meditation. అడ్వెంటిస్ట్ యొక్క ప్రభు సంస్కార దినం కొరకు I have chosen a memory verse key text from 1 Corinthians chapter 11 verse 26. ఈ రోజు నేను ప్రాముఖ్యంగా ఎన్నుకున్న వాక్య పఠనం ఏంటంటే 1 కొరింథీయులు 11:26. For as often as you eat this bread and drink this cup, you proclaim the Lord's death till he comes. తెలుగులో ఎవరైనా చదువుతారు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Thank you, madam. Dear brothers and sisters, ప్రియ దేవుని బిడ్డలారా, today we gather around the Lord's table. ఈ రోజు మనం దేవుని బలారాధన దగ్గర ఉన్నాం. This is not an ordinary service. ఇది ఒక సాధారణమైన రోజు కాదు. It is one of the sacred moments ఇది ఒక ప్రత్యేకమైన దినం. in our church activities. మన చర్చ్ లో జరిగే కార్యక్రమాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. The Lord's Supper is not merely eating bread and drinking wine. దేవుని ప్రభు రాత్రి భోజనం అనేది మనం తినే రొట్టె ద్రాక్షారసం కన్నా ప్రాముఖ్యమైనది. The importance is ఇందులో ప్రాముఖ్యత ఏంటంటే it is a meeting with Jesus himself. ఇది మనం దేవునితో బంధాన్ని పెంపొందించుకునేది. As Seventh-day Adventists, మనం సెవెంత్ డే అడ్వెంటిస్టులు we believe the communion service includes the ordinance of humility. మనం ఈ బలారాధన దేనికి జరిపించుకుంటామంటే దేన్ని నమ్ముతామంటే మనం వినయ సంస్కరణలో నమ్ముతాం. Okay, what is that humility? వినయ సంస్కరణ అంటే ఏంటి? Are we alive? మనందరం బ్రతికే ఉన్నామా? What is that humility? Ordinance of humility, what is that? వినయ సంస్కరణ అంటే ఏంటి? Feet washing ceremony. Okay? And some of the other denominations, they don't have this feet washing ceremony. కొన్ని అదర్ డినామినేషన్స్ లో ఈ పాదాలు కడుక్కోవడం అనేది ఉండదు. Okay? Feet washing ceremony reminds us that Christ came not to be served, but to serve. మనం ఈ కాళ్ళు కడుక్కోవడం వల్ల మనం ఏమి బోధిస్తామంటే దేవుడు పరిచయం చేయించుకోవడానికి రాలేదు, పరిచయం చేయడానికి వచ్చాడని మనం తెలియజేస్తాం. And today Christ is asking you and me, ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్నారు, will you remember me? నన్ను గుర్తు పెట్టుకుంటారా? Will you serve others? మీరు వేరే వాళ్ళకి నా గురించి ప్రకటిస్తారా? Are we ready to serve others? మనం వేరే వాళ్ళకి పరిచయం చేయడానికి రెడీగా And ఉన్నాం. he is asking, will you let me cleanse your heart? దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడంటే మీరు హృదయాన్ని క్లీన్ చేయడానికి నాకు అవకాశం ఇస్తావా? Above all, he is asking, అన్నిటికంటే ప్రాముఖ్యంగా will you be ready when I come? నీవు సిద్ధంగా ఉంటావా మళ్ళీ నేను రెండోసారి వచ్చినప్పుడు? I'm happy we're all doing all these ordinances. నేను చాలా సంతోషిస్తున్నాను మనం ఈ
కార్యక్రమాలన్నీ But the చేస్తాం. most important question is, కానీ ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే will you be ready when Jesus comes? మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా దేవుడు వచ్చినప్పుడు? Friends, ప్రియమైన దేవుని the బిడ్డలారా, Lord's Supper reminds us of the cross. దేవుని దేవుని ప్రభు సంస్కారం మనకి సిలువని గుర్తిస్తుంది. In Luke chapter 22 verse 19 it says, లూకా 22 19వ వాక్యం చదవండి. not chapter, No. you paraphrase it. Okay, here it says, ఇందులో this is ఏమంటున్నారు? my body ఇది నా శరీరం given for you. మీకు ఇచ్చినది. Do this in remembrance of me. ఇది నన్ను జ్ఞాపకార్థమై చేసుకోండి. The broken bread reminds us Christ's broken body. ఈ ఈ మనం విరుస్తున్న రొట్టు దేవుని యొక్క విరిగిన శరీరాన్ని మనం గుర్తు చేస్తుంది. The unfermented grape juice reminds us of His pure, sinless blood that was shed for our salvation. ఈ పులిని ద్రాక్షారసం మనల్ని ఎంతో నీతియుతమైన పాపం లేని దేవుని రక్తాన్ని సూచిస్తుంది. Every communion service takes us back to Calvary. ప్రతి వినయ సంస్కారం కూడా మనల్ని మళ్ళీ వెనక్కి కల్వరి దగ్గరికి నడిపిస్తుంది. During the Calvary time, మనకి కల్వరి సమయాల్లో Jesus could have called thousands of angels, దేవుడు వేల మంది ఏంజల్స్ ని పిలవచ్చు, దూతల్ని పిలవచ్చు. but కానీ He could have stepped down from the cross. లేకపోతే సిలువ నుంచి తను దిగి రావచ్చు. But love held Him there on the cross. కానీ తనకు మన మీద ఉన్న ప్రేమ సిలువకు తనను ఉంచింది. Every wound that He received is because He loved you and me. ప్రతి గాయము తన పొందింది అది కేవలం మనల్ని ప్రేమించినందుకు. Every drop of blood declared that I would rather die than lose you. ప్రతి రక్తం బొట్టు కూడా నిన్ను నేను వదులుకోవడం కంటే నా ప్రాణాన్ని వదులుకోవడం ఎంతో గొప్పైనది అని సూచిస్తుంది. When we eat the bread, మనం ఆ రొట్టె తిన్నప్పుడు we remember His sacrifice. మనం తన త్యాగాన్ని జ్ఞాపకం When we drink the cup, మనము ఆ గిన్నెలో ద్రాక్షారసం we remember His covenant of grace. మనం తన కృపతో ఉన్న కవెనెంట్ జ్ఞాపకం A little boy once asked his father, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న అబ్బాయి ఒకసారి వాళ్ళ నాన్నగారిని అడిగాడు, Daddy, డాడీ why did Jesus have to die? ఎందుకు దేవుడు చనిపోవాల్సి వచ్చింది? Immediately, father took up a flower వెంటనే వాళ్ళ నాన్నగారు ఒక పువ్వు తీసుకున్నారు. and he said, ఎంత ఏమన్నారంటే, if someone wanted to destroy this flower, ఎవరైనా ఈ పువ్వును నిర్మూలించాలని అనుకుంటే, నాశనం చేయాలని and అనుకుంటే, I will stand in front of it and receive every blow instead of that's what Jesus did. ఆ పువ్వు ముందు నేను నిలబడి తన ముందు వీచే ప్రతి గాలిని కూడా నేను తీసుకుంటాను. అండ్ అదే దేవుడు మన కోసం చేసింది. Dear friends, ప్రియమైన Jesus took our punishment దేవుడు మన శిక్షను దేవుడు తీసుకున్నాడు. so that we could receive His life. కనుక మనం దేవుడి యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి దేవుడు మన శిక్షను తీసుకున్నాడు. Secondly, రెండోదిగా the ordinance of humility. ప్రభు వినయ సంస్కారం. It's recorded in John 13 verses 14 to 15. అది మనకి యోహాను 13, 14, 15 లో ఉంది. You don't have to read. మీరు చదవనవసరం అవసరం లేదు. He says, తను ఏం చెప్తున్నారంటే, if I then, your Lord and teacher, have washed your feet, మీరు నీ ఉపాధ్యాయుడిగా నీ దేవునిగా నీ పాదములు కడిగితే, and I expect you also to do the same thing, he says. నేను కూడా మీరు చేసిన మాదిరిగా మీరు మీ సహోదరులు చేయాలని నేను అనుకుంటున్నాను. Among those feet were Judas' feet. ఆ దేవుడు కడిగిన ఆ పాదాల్లో జూడాస్ ఇస్కరియోటు యొక్క పాదములు కూడా ఉన్నాయి. Jesus knew Judas very well. దేవుడికి తెలుసు ఇస్కరియోటు Who is going to betray him? దేవుడిని తను అప్పగిస్తాడని దేవుడికి తెలుసు. What an amazing love, dear friends. అయినా ఎంత గొప్ప ప్రేమైన దేవుడు. Foot washing is not merely cleaning feet. ఆ పాదములు కడగడం అంటే ఏదో మనం నార్మల్ గా వాటర్ తీసుకుని కడిగేసినంత ఈజీ కాదు. It is cleaning relationships. అది మన సహోదరులతో ఉన్న బంధాన్ని శుభ్రపరచుకోవడం. The humility act is removing pride from our heart. ఈ
ఈ వినయ సంస్కరణ మనలో ఉన్న గర్వాన్ని తీసివేస్తుంది. And also it is forgiving one another. అండ్ మనం ఒకరినొకరు క్షమించుకోవడానికి ఒక రిలేషన్షిప్ గా. And the humility, ordinance of humility shows that I choose love instead of bitterness. సో ఈ వినయ సంస్కరణ మనకి ఏం నేర్పిస్తుందంటే మనం పాపానికి బదులుగా లేకపోతే కక్షలకు బదులుగా నేను ప్రేమని ఎన్నుకున్నానని నేర్పిస్తుంది. Today Jesus asking you and me, ఈ రోజు దేవుడు మిమ్మల్ని is there someone you need to forgive today? ఈ రోజు మనం ఎవరినైనా క్షమించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? Again I'm asking, ఈ రోజు మళ్ళీ నేను is అడుగుతున్నాను, there any enemy between you and me? మన మధ్యలో ఏమైనా శత్రుత్వం ఉందా? Is there any enemy? మన మధ్యన ఎవరైనా శత్రువులు ఉన్నారా? Do we have to forgive them? మనం వాళ్ళని క్షమించాలి. Still we have time, dear friends. ఇంకా మన సమయం ఉంది. You can call them. వాళ్ళని పిలవచ్చు. You can ask them to forgive. మనం అడగొచ్చు వాళ్ళని క్షమించాలి. Thirdly, మూడోదిగా here it says, examine your heart. మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. 1 Corinthians మొదటి కొరింథీయులు chapter 11 11వ verse 28 it says, 28వ వచనం, but let a man examine himself, ఒక మనిషి తన హృదయాన్ని పరీక్షించుకోవాలి. and so let him eat the bread and drink the cup. అందువలన ఆ రొట్టెను ఆ ద్రాక్షారసమును తీసుకోవాలి. Dear friends, ప్రియమైన still స్నేహితులారా, God gave us time. ఇంకా దేవుడు మన సమయాన్ని Let us ఇస్తున్నాడు. examine ourselves. మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. Fourthly, నాలుగోదిగా Jesus still receives a sinner. దేవుడు పాపిని ఇంకా తీసుకుంటున్నాడు. Just imagine or recollect Peter. మనం మళ్ళీ ఒకసారి మన పేతురుని జ్ఞాపకం చేసుకుందాం. Okay, Peter denied Jesus Christ 3 times, పేతురు 3 సార్లు దేవుని and తిరస్కరించాడు. Jesus restored him. కానీ మళ్ళీ దేవుడు పేతురుని Think లేవనెత్తాడు. about Thomas. తోమాను జ్ఞాపకం He చేసుకుందాం. doubted, దేవుణ్ణి అనుమానించాడు. yet he welcomed Thomas. కానీ అయినా సరే దేవుడు తోమస్ని ఆహ్వానించాడు. Think about the thief on the cross. సిలువ మీద దొంగని జ్ఞాపకం చేసుకోండి. Dear friends, దేవుడు బిడ్డలారా, no matter how far we go astray from God, మనం ఎంత దూరం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినా పర్వాలేదు. still Jesus is willing to accept you and me. దేవుడు మనల్ని ఇంకా దగ్గరికి చేర్చుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాడు. The bread we take represents Christ's life. మనం తీసుకునే ఆ రొట్టె దేవుడి యొక్క జీవితాన్ని సూచిస్తుంది. Gospel according to John chapter 6 verse 35 it says, యోనా 6:35లో ఏం మాట్లాడుతున్నారంటే, I am the bread of life. నేనే జీవపు వాక్యం. Yes, my friends, when we take the bread, we are taking Christ into our hearts. మనం ఎప్పుడైతే ఆ రొట్టెని తీసుకుంటున్నామో ఆ రొట్టెతో పాటుగా దేవుని మన జీవితంలో మనం The తీసుకుంటాం. cup represents the new covenant. ఆ గిన్నె నూతన నిబంధనని సూచిస్తుంది. Matthew 26:28 it says, మత్తయి 26:27 ఏం for this is చెప్తుంది? my blood ఇది నా రక్తం, of the new covenant, నూతన నిబంధన, which he shed for you and me. మీ కొరకు నా కొరకు అది ఇవ్వబడింది. The blood of animals could never remove our sin. పశువులు బలించే ఆ రక్తము మన పాపాల నుంచి మనం విడుదల కలిగించలేదు. But only Jesus can do that. కానీ దేవుడు రక్తం మాత్రమే అది మన పాపాల నుంచి మమ్మల్ని క్షమించగలదు. There was a young woman. ఒక యవ్వన స్త్రీ ఉంది. She carried guilt for many years. తన దోషములు ఎన్నో సంవత్సరాల నుండి తన తీసుకుని She thought God could never forgive her sins. తను ఏమనుకుందంటే తన పాపాలు ఎప్పటికీ కూడా దేవుడు క్షమించడం. One day, ఒక రోజు she read Isaiah chapter 1 verse 18. ఒక రోజు తను ఏం చదివిందంటే యెషయా 1:18 వచనం చదివింది. Though your sins are like scarlet, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నను, they shall be as white as snow. అది మంచు కన్నా తెల్లగా అవుతాయని చదివింది. Yes, my friends. అవును దేవుడు. After reading this verse, ఈ వాక్యం తన she surrendered her life to Jesus Christ. తన జీవితాన్ని మొత్తం దేవునికి సమర్పించింది. Years later, she said, సంవత్సరాల తర్వాత I finally understood that Christ's blood was greater than my past. తను ఏమనుకుందంటే నేను కూడా అర్థం చేసుకున్నాను, నా గతము కంటే దేవుని యొక్క రక్తం ఎంతో పరిశుద్ధమైనది. That is the power of cross, my friends.
అది దేవుని సిలువలో ఉన్న శక్తి. And lastly, అండ్ ఆఖరిగా the communion service points to the second coming of Jesus Christ. ఈ వినయ సంస్కరణ మనకి దేవుని యొక్క రెండో రాకడిని సూచిస్తుంది. Can you say amen? అందులో ఆమేన్ చెప్పగలరా? This is one of the beautiful Adventist emphasis. ఇది ప్రాముఖ్యమైన అడ్వెంటిస్టుల యొక్క నమ్మకం. According to 1 Corinthians, మనకి మొదటి కొరింథీయులు 11th chapter, 11వ అధ్యాయం verse 26. 22వ వచనం. Okay, what is the gospel commission? What is the gospel commission, my friends? Going? Very good, thank you. Into all the world and preach about his soon coming. మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలోకి వెళ్ళి దేవుని యొక్క వర్తమానం తెలియపరచమంటున్నాడు. Okay, at the same time, when we take part in this Lord's Supper, అలాగే మనం ఈ ప్రభు సంస్కారంలో పాల్గొంటున్నప్పుడు you proclaim మనము చెప్పవలసింది the Lord's death till he comes. మనం దేవుని యొక్క మరణం కొరకు మళ్ళీ తను తిరిగి వచ్చే వరకు ప్రకటించవలసింది. Okay, every service is a rehearsal for heavenly communion service. మనం ఇక్కడ ఈ సన్నిధిలో జరిపించుకునే ప్రతి బలారాధన కూడా ఒక ప్రాక్టీస్ లాగా వర్క్ చేస్తుంది మనం హెవెన్కి వెళ్ళేంత వరకు కూడా. That's the reason why అందువల్లనే Revelation 19:9 it says, ప్రకటన 19:9 ఏం blessed చెప్తుంది? are those who are called to the marriage supper of the Lamb. ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరంటే దేవుని యొక్క గొర్రెపిల్ల వివాహము విందులోకి పిలువబడిన వారు. Dear friends, దేవుని బిడ్డలారా, are you ready now? ఈ రోజు మీరు సిద్ధంగా Suppose Jesus comes tonight. ఈ రాత్రికి దేవుడు వస్తే మీరు సిద్ధంగా Would your ఉన్నారా? heart be ready? మీ హృదయం సిద్ధంగా ఉందా? Would there be someone you still needed to forgive? ఇంకా ఎవరైనా మీరు క్షమించవలసిన Would there be వారు any sin you refuse to forgive? Confess. ఇంకా ఏదైనా పాపం మీరు ఒప్పుకోవాల్సింది ఉందా? During the Passover, lastly, during the Passover time, పస్కా పండుగ దినం నాడు in olden days, పూర్వకాలంలో every Jewish family left an empty chair for Elijah to come and sit. ప్రతి యూదుల కుటుంబం కూడా ఒక ఖాళీ చైర్ పక్కన పెట్టేసేవారు, ఎలైజా వచ్చి కూర్చోవడం. They expected someone to come. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరో ఒకరు వస్తారు అక్కడ ఆ చైర్ ఫిల్ చేయడానికి. Dear friends, దేవుని బిడ్డలారా, every communion service is like an empty chair for Jesus to come and sit. మనం తీసుకునే బలారాధనలో కూడా ప్రతి ఒక్క ఆరాధన కూడా ఒక ఎంటీ చైర్, ఒక ఖాళీ చైర్ విడిచిపెట్టేటువంటిది అన్నమాట. అంటే దేవుడు దాన్ని వచ్చి పూర్తి చేయడానికి. One day, ఒక రోజు that chair will be no longer empty, my friends. ఆ ఖాళీగా మనం విడిచిపెట్టే ఆ ఖాళీ ప్రదేశం ఖాళీగా ఉండదు. Jesus himself will come and sit next to you. దేవుడు మన పక్కన కూర్చోవడానికి వస్తున్నాడు. He will gather his faithful children. తను దేవుని విశ్వసించే బిడ్డల్ని తను పోగు చేసుకుంటాడు. Not only gathering, తను పోగు చేసుకోవడమే కాదు, he will welcome us to the marriage supper of the Lamb. తను మనల్ని ఆహ్వానిస్తాడు గొర్రెపిల్ల యొక్క విందులో. What a glorious day that will be. అది ఎంత గొప్పదైన బిడ్డలారా. Lastly, ఆఖరిగా dear friends, ప్రియమైన దేవుని as you come to the table today, ఈ రోజు మనం ఈ బలారాధన చేసినప్పుడు I humbly request you to come with repentance. ఈ రోజు నేను చాలా ఆశపడుతున్నాను మనం అందరం కూడా మన పాపాలు ఒప్పుకొని వస్తామని. Come with forgiveness. క్షమాపణ గుణంతో రావాలి. Come with gratitude. కృతజ్ఞతతో మనం ఈ Come with hope. బలారాధన Come with hope. నమ్మకముతో విశ్వాసముతో ఈ బలారాధన. Let the broken bread remind that Christ's body was broken for you and me. ఈ విరిగిన రొట్టె మనకేం జ్ఞాపకం చేయాలంటే దేవుని యొక్క శరీరం మన కొరకు నలగొట్టబడింది. Let the cup remind you that his blood only can cleanse our sins. ఈ గిన్నె మనకి ఏం గుర్తు చేయాలంటే తన రక్తం మాత్రమే మన పాపాల నుండి మనం కడగలదు అని నమ్మాలి. Let the foot washing remind us the service of humility, and this should be our attitude. సో ఈ పాదాలు కడుక్కునే వేరే సంస్కారం మనకి ఏం గుర్తు చేయాలంటే మనకి తగ్గింపు స్వభావాన్ని గుర్తు చేయాలి. So that many will sit together along with Abraham, Isaac, Jacob and apostles in heaven.
ఎందుకంటే ఒకదాని ఒక రోజు మనం అబ్రహాంతో ఐజాక్తో జాకోబ్తో మనందరం కూడా ఒక కలిసి కూర్చుని ఆరాధన చేసుకునే రోజు వస్తుంది. Until that glorious day, ఆ రోజు వచ్చే వరకు let us be faithful మనం చాలా విశ్వాసంతో by proclaiming that Christ died for you and me. దేవుని యొక్క మరణం కొరకు మనం ప్రకటించే వారిగా ఉండాలి. That should be our hope. ఆ మరణం మళ్ళీ తిరిగి వస్తాడన్న నమ్మకం మనకి ఎప్పుడు That should be our faith. మనకి ఆ విశ్వాసం ఉండాలి. And let us prepare for this community service. అండ్ మనమందరము కూడా ఈ బలారాధన కొరకు సిద్ధపడతాం. God bless us. దేవుని శాశ్వత